షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సోనీ, రేపు సంగీత్ ఆపాలని ట్రై చేస్తున్నావా? అంతా వినేసావా? కుక్క తోక వంకర్లా ఎన్నిసార్లు చెప్పినా నీ చెడుబుద్ధి మారదనుకుంటానే. నీకేం అపకారం చేసిందని వర్ష లైఫ్ ని డిస్టర్బ్ చేస్తున్నావు? నీ మరదలు అవ్వడమే తను చేసిన పాపం. నీకు కోపం ఉంటే నా మీద చూపించు, వర్ష మీద ఎందుకు? రాహుల్ ఎందుకు పోలీస్ స్టేషన్ పంపించావు? తను నేరం చేశాడు. నేను న్యాయం చేస్తున్నా. ఇలాంటి చీర ఎవరు కట్టుకున్నా నేనే అనుకుంటారా? ఇలాంటి చీర కట్టుకున్న ప్రతి అమ్మాయి మీ భార్య అయిపోతుందా? టీచర్ గారు ఆ సారీ కట్టుకొస్తారని చెప్పి నేను అసలు ఊహించలేదు. నా కాంచు నా కోసం లెటర్ రాసేసిందా? మిమ్మల్ని తిట్టి మీ మనసును గాయపరిచాను. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోలేక అలా మాట్లాడేశాను. ఇలా పబ్లిక్ గా అందరి ముందు హక్ చేసుకోవడం బాగోదు. చిన్నారి కళ్ళలోనవై ఏం ప్లాన్ చేసావు? ఓ, నేనేదో ఒక ప్లాన్ చేస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావన్నమాట. కుక్కతో ఒక వంకర్లా నీకెంత చెప్పినా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నీ బుద్ధి మారదని నాకు తెలుసు కదా. నాది కుక్కతో ఒక వంకర బుద్ధి కాదు. ఎన్ని ఓటములు ఎదురైనా గెలుపు కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే పట్టుదల. నువ్వు నా రాహుల్ని ఇరికించినట్టే నేను హరిని ఇరికించబోతున్నాను. పార్కులో నువ్వేం చేయాలంటే హరిగారు నన్ను కాస్త పైకెత్తుకుంటారా? నా హెడ్ బ్యాండ్ తీసుకుంటాను. టీచర్ గారు ఏమైంది? ఏం చేస్తున్నారండి? పిచ్చుకొక్కేమైనా కరిసిందేమో అన్నయ్యా.
సోనీ కుక్క ఖర్చుంటుంది. ఇవి కొత్త రకం ఎక్సర్సైజులు హరి గారు. సోనీ నేర్పించింది. మీరు ట్రై చేస్తారా? మాకెందుకులేండి, మీరే కాస్త నెమ్మదిగా చేయండి. అసలే పెళ్లి కావాల్సిన వారు మళ్ళీ ఎక్కడైనా నరాలు పట్టుకుంటే కష్టం. అయ్యో, నా హెడ్ బెండ్. హెడ్ బైండ్ కాదు, హెడ్ బ్యాండ్. అదే అదే ఆ చెట్టు కొమ్మకి చిక్కుకుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ హరి గారు, నన్ను కాస్త ఎత్తుకుంటారా? నా హెడ్ బ్యాండ్ తీసుకుంటాను. ఎవరినేం అడుగుతున్నారు టీచర్? ఆయన మిమ్మల్ని ఎత్తుకోవడం ఏంటి? అది లేకపోతే నాకు హెడేక్ వస్తుంది. హెడ్డే లేని వాళ్ళకి హెడేక్ ఎలా వస్తుంది? త్వరగా నన్ను ఎత్తుకోండి. మేనర్స్ లేదా? అయినా ఆయన ఎలా ఎత్తుకుంటారు? పోనీ నువ్వెత్తుకుంటావా? నేను. నువ్వే చెట్టెక్కి తీసుకో. నాకు చెట్లు పుట్టలు ఎక్కడం రాదు. హరి సార్ ప్లీజ్. ఇంకొకసారి ఆయన అడిగావంటే చంపేస్తా. ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మచ్చ హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి. అది కాదత్తయ్య. కోట్ట చెంప పగిలిపోతుంది. ఆపింకా. అరే ఆగు ఆగు అంటుంటే ఓ ఆగుతున్నావు. అసలు అవుతావే నువ్వు? నన్ను 9 మాసాలు కడుపులో మోసి కనిపించిన తల్లి ఆవిడ. ఆవిడకన్నా ఎక్కువ నువ్వు? ఆవిడకన్నా గొప్పదానివా నువ్వు? ఎవరో ఒకరికి అన్నబిడ్డని ఎత్తుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం. అలా ఎత్తుకొచ్చిన బిడ్డని నీ బిడ్డని చెప్పుకో. తన పైన ఆస్తి వచ్చేలాగా చెయ్యి. ఒరేయ్ ఒరేయ్, నీ మొహం కనిపించట్లేదు. ఎక్కడ చచ్చావురా? ఒరేయ్, ఏమైంది భవాని? అక్క, మన కృష్ణబాబుని చైత్రని ఎవరో కిడ్నాప్ చేశారక్క. వాట్? అవునక్క,
₹1,00,00,000 ఇవ్వకపోతే ప్రాణం తీస్తానంటున్నాడు. లైన్లోనే ఉన్నాడక్క. హలో, ప్రాణం విలువ తెలుసుంటే గంటలోపు ₹1,00,00,000 రావాలి. ఓయ్ ఎవరు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ₹1,00,00,000 కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? మీరు ఇంట్లోనే ఉండి మీ తోడికోడలు భవానీతో డబ్బులు పంపించండి. పోలీసుల్ని పంపించిన వీడియో కాల్ని కట్ చేసిన వీళ్ళు చచ్చిపోతారు. సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతనే తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకు కూడా ఉందిగా. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండ్రా. వసుంధరా, ఆ నానమ్మా, వస్తున్నా నానమ్మా. అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే.